పూజ చేసే సమయంలో నీ భక్తి, చిత్తశుద్ధి ప్రధానంగా అంటే స్వచ్ఛమైన తెల్లని మనసుతో పూజ చేయాలి నువ్వు. అందుకనే ఆ ఉద్దేశంతోటే మురిగి ముద్ర అని చెప్తారండి దీన్ని. కొంతమంది భృంగి ముద్ర అని చెప్తారు. ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా పూజ ఎప్పుడు ఈ విధంగానే చేయాలి. అంటే దైవం ఉండాలి నీ దగ్గర. నువ్వు తినాలి. 10 మందికి పెట్టాలి. ఇది దాని ఉద్దేశం. ఈ విధంగా అమ్మవారు ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా పూజ చేయాలి కుంకుమని. ఇలా చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరికైనా ఇస్తుంటే ఇలా ఇస్తావు. నువ్వు అమ్మవారికి ఇచ్చే స్థాయిలో లేవు. అమ్మవారిని అడిగే స్థాయిలోనే ఉంటావు. నువ్వు ఎంత అపర కోటీశ్వరుడు అయినా సరే అమ్మవారికి నువ్వు ఇలాగే పూజ చేయాలి. అంటే కుంకుమ పూజ చేసే సువాసినులందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాగే పూజ చేయాలి. ఇలా చేయకూడదనమాట. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అందుకని ఎప్పుడు కూడా ఇలా అయితే అడుగుతున్నట్టు, ఇలా అయితే ఇస్తున్నట్టు దాని అర్థం అది. అందుకని ఇలా కుంకుమ పూజ చేసి అమ్మవారికి ఆ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ అది కొట్టి మనం చేసుకున్నటువంటి షడ్రసోపేతాలు అంటే అమ్మవారికి అన్ని విధాల మంచి నైవేద్యాలన్నీ ఉండి చిత్రాన్నము, కట్యాన్నము, దధ్యాన్నము అంటే చక్కెర పొంగలు కానీ, పులిహార కానీ, లేదంటే పెరుగన్నం, లేదంటే దధ్యోజనం ఇలా చాలా చెప్తారు కదండి. అమ్మవారికి శాకాన్నము ఏదైనా సరే అమ్మవారికి ప్రీతే. మాషాన్నము అంటే గారెలతో చేసిన అన్నం కూడా చాలా ప్రీతి. ఈ విధంగా మాషములు అంటే గారెలు, ఈ విధంగా బూర్లు ఏదైనా నైవేద్యం పెట్టచ్చు. పిండి వంటలతో నైవేద్యం చేసి అమ్మవారిని ఆనందింపజేసి చివరిలో నీరాజన మంత్రపుష్పాలు అంటే హారతి అది ఇచ్చి ఆ హారతిని కళ్ళగద్దుకుని అమ్మవారి అనుగ్రహం తీసుకుని